హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ అరుణతో ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మీ అందరికీ చూపించబోయే దేవాలయం స్వయంగా శివుడు తన త్రిశూలంతో ఒక గుహను ఏర్పాటు చేసుకొని తన పరివారంతో అక్కడ నివాసం ఉన్నాడండి. ఆ క్షేత్రం పేరే శివకోడి. శివకోడికి అర్థం వచ్చేసి శివ అంటే శివుడు, కోడి అంటే గుహ. శివకోడి క్షేత్రం పేరు. ఈ క్షేత్రానికి వెళ్ళడానికి మనకు కాశ్మీర్ నుండి 140 కిలోమీటర్లు, కాట్రా నుండి 50 కిలోమీటర్లు. మనకు కాట్రా నుండి బస్సెస్ ఉంటాయండి. రాను పోను కలిపి ఒక మనిషికి 250 రూపాయలు ఛార్జ్ చేస్తారు. కాట్రా నుండి మార్నింగ్ 8 నుంచి 10 AM మధ్యలో మనకు ఈ దేవాలయం వెళ్ళడానికి బస్సెస్ అవైలబుల్లో ఉంటాయండి. రన్సు బస్ స్టాప్ నుండి మనకు ఆటో వాళ్ళు మనిషికి 20 రూపీస్ తీసుకుంటారండి. యాత్ర రిజిస్ట్రేషన్ కౌంటర్ దాకా తీసుకెళ్తారు. యాత్ర రిజిస్ట్రేషన్కి ఆధార్ కార్డు కంపల్సరీ. యాత్ర రిజిస్ట్రేషన్ కౌంటర్ నుండి శివకోరి దేవాలయం దగ్గరికి వెళ్ళడానికి గుహ దగ్గరికి 3.5 కిలోమీటర్స్ ఉంటుందండి డిస్టెన్స్. ఒక 1 అవర్ పడుతుంది. రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గర నుండి గుహ వరకు మనము నడుచుకుంటూ అయినా వెళ్ళొచ్చండి, లేదా గుర్రం మీద అయినా వెళ్ళొచ్చు, లేదంటే డోలీలో వెళ్ళొచ్చు. మనం గుర్రం మీద వెళ్ళినట్టయితే పోనీ అంటారు. డోలీలో కూడా వెళ్ళొచ్చు. మన లగేజ్ని తీసుకెళ్ళడానికి పిట్టు అంటే కూలీ ఒక మనిషి మన లగేజ్ని, మన బ్యాగ్ని తీసుకొని అక్కడి దాకా వస్తాడండి. ఓన్లీ లగేజ్ మాత్రమే తీసుకొస్తాడు. ఒక బ్యాగ్కి 50 రూపాయలు తీసుకుంటాడండి. ఇదేనండి శివకోరి యాత్ర రిజిస్ట్రేషన్ ఆఫీస్. ఇక్కడ మన దగ్గర మన ఆధార్ కార్డ్ అయితే మస్ట్ అండి, కంపల్సరిగా ఉండాలి. ఇక్కడ మనకు ఎంట్రీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఒక స్లిప్ ఇస్తారు, అంటే యాత్ర పర్మిట్ పేపర్ ఇస్తారనమాట. తర్వాత అక్కడి నుంచి ఇదేనండి ఎంట్రన్స్. ఇక్కడనే మన లగేజ్ స్కాన్ చేస్తారండి. దారిలో వెళ్ళేటప్పుడు గణేష్ పర్వత్ కనబడుతుంది. మనకు పక్కనే దూద్ గంగా లేక్ ఉంటుందండి. అదిగో కనిపించేదే దూద్ గంగా. మనకు దారి అంతా కూడా 2.5 కిలోమీటర్స్ నార్మల్గా ఉంటుందండి. తర్వాత మనకు స్టెప్స్ స్టార్ట్ అవుతాయి. చూడండి దారి ఎలా ఉందో. ఇక్కడ ప్లేస్ మటుకు చాలా అందంగా ఉంటుందండి చూడ్డానికి. ఎత్తైన పర్వతాలు, అందులో పక్క నుండి వెళ్ళే దూద్ గంగా లేక్ చాలా అందంగా ఉంటుందండి. పచ్చని చెట్లు, కొండల మధ్య నుండి నడుచుకుంటూ గుహ దగ్గరికి చేరుకుంటామండి. ఇది అక్కడ సమ్మర్ టైం. మామూలుగా వింటర్ టైంలో వెళ్తే అక్కడ ఈ ప్లేస్ మొత్తం స్నోతో కవరప్ అయి ఉంటుందండి. కొండలు కూడా మొత్తం స్నోతో కవరప్ అయి ఉంటాయండి. పురాణాల ప్రకారం
ఈ క్షేత్రం యొక్క చరిత్ర తెలుసుకుందామండి. పూర్వం భస్మాసురుడు చేసిన తపస్సుకు మెచ్చి శివుడు తనకి ఒక వరం ఇస్తాడండి. భస్మాసురుడు ఎవరి మీదైతే చేయి పెడతాడో వాళ్ళు భస్మమైపోతారు. అయితే భస్మాసురుడు శివుడి మీదనే చేపెట్టి శివుడినే భస్మం చేద్దామని అనుకుంటాడు. కానీ అప్పుడు శివునికి భస్మాసురుడికి ఈ ప్రాంతంలో అంటే రాన్సో అనే ప్రాంతంలో యుద్ధం జరిగిందండి. శివుడు చివరికి తన త్రిశూలంతో ఎత్తైన కొండకి తన త్రిశూలంతో ఒక గుహ ఏర్పాటు చేసుకొని తన పరివారంతో ఆ గుహ లోపల నివాసం ఉన్నాడండి. ఇంకా భస్మాసురుడు లోపలికి వెళ్ళలేకపోయాడు. భస్మాసురుడు గుహ లోపలికి ఎందుకు వెళ్ళలేకపోతాడంటే గుహ లోపల మార్గం చాలా నేరుగా ఉంటుందండి. మనం దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా మనకు తెలుస్తుంది. అంత నేరుగా ఉన్న ప్లేస్లో భస్మాసురుడు లోపలికి వెళ్ళలేకపోతాడు. అందుకనే బయటనే కూర్చొని తపస్సు చేస్తూ ఉంటాడు. తను అక్కడ కూర్చొని తపస్సు చేస్తున్నది విష్ణుమూర్తి గ్రహించి శివుని యొక్క ఇబ్బందిని తొలగించాలని విష్ణుమూర్తి ఒక అందమైన స్త్రీ రూపంలో భస్మాసురుడు కంట పడేటట్టు తన ముందు తిరుగుతూ ఉంటాడు. అప్పుడు భస్మాసురుడు ఆ అందమైన స్త్రీని మోహించాలనుకుంటాడు. తనని పెళ్లి చేసుకోవాలంటే విష్ణుమూర్తి స్త్రీ రూపంలో ఉంటాడు కదా, ఒక కండిషన్ పెడతాడు. తనతో పాటు నాట్యం చేయాలి అంటాడు. భస్మాసురుడు పూర్తి మోహంలో ఆ స్త్రీని పొందాలని తను ఏం చేస్తున్నాడో తనకి తెలియకుండానే నాట్యం చేస్తూ ఉంటాడు. అయితే విష్ణుమూర్తి చాలా తెలివితో తన చెయ్యిని తన మీద పెట్టుకునేటట్టు విష్ణుమూర్తి నాట్యం చేశాడు. సేమ్ విష్ణుమూర్తి చేసినట్టే భస్మాసురుడు కూడా తన చెయ్యిని తన తల మీద పెట్టుకుంటాడు. అప్పుడు భస్మాసురుడు భస్మమైపోతాడు. ఈ చరిత్ర మనందరికీ తెలిసిందే, కానీ జరిగిన స్థలము ఇది ఇక్కడ ఈ క్షేత్రంలో రియల్గా జరిగింది. దారిలో మనకు శివకోరి దేవస్థానం వాళ్ళ స్టాల్స్ ఉంటాయండి. పక్కన మనకు దారి పొడవునా మనం ఏ లొకేషన్లో ఉన్నామో తెలుసుకోవడానికి సైన్ బోర్డ్స్ ఉంటాయండి. గుహకు వెళ్ళే దారిలో కుడివైపున మనకు దత్తాత్రేయ స్వామి అలాగే శనిదేవుడు కనిపిస్తారండి. దర్శనం చేసుకోండి. నెక్స్ట్ మనకు కనిపించే ఆలయము ఎడమవైపు రామాలయం అండి.
ఇప్పుడు మనకు కనిపించే ఆలయం లక్ష్మీ గణపతి ఆలయం. ఇదిగోండి అక్కడ డోలీలు ఈ విధంగా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా చూసేయండి. చూశారు కదా? ఇక్కడ చూడండి, ఎత్తైన నిటారుగా ఉండే కొండల మీద అక్కడ మేకలు చెంగు చెంగున ఆ ఎడ్జెస్ మీద తిరుగుతున్నాయండి. దారి పొడవునా కొండలు ఎంత పచ్చగా ఉన్నాయి కదండి. కానీ మనకి ఇక్కడ సమ్మర్ కాబట్టి ఇలా ఉంది. అదే వింటర్లో అయితే ఇంత పెద్ద కొండలు అంతా మంచుతో కప్పేసి ఉంటాయంటండి. అప్పుడు మనం వెళ్ళి దర్శనం చేసుకోవాలన్నా కూడా అంత చలిని తట్టుకోగలమా? మనకు ఇక్కడి నుండి స్టెప్స్ స్టార్ట్ అయిపోతాయండి. కొండని పూర్తిగా తిరిగి ఎక్కే బదులు ఇలా షార్ట్ కట్ స్టెప్స్లో ఎక్కేసి కొండని పైకి చేరుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒక చెట్టు కనిపించిందండి. ఈ చెట్టు ఏంటిదో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. చాలా అందంగా ఉంది. ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి చూడడానికి. చాలా బాగున్నాయి కదా. ఇక్కడ మనకు దూరంగా 2-3 ఇల్లులు కనిపిస్తున్నాయి కదా, చిన్న బిల్డింగ్స్. అవేంటిదంటే ఆర్మీ వాళ్ళు దేవాలయానికి వచ్చే భక్తుల సెక్యూరిటీ కోసము అక్కడ సెక్యూరిటీ పర్పస్ అక్కడ ఉంటారండి. మనకు మార్గ మధ్యలో ఇలా అక్కడక్కడ షెల్టర్స్ ఇలా ఉంటాయండి, షెడ్స్ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు ఏ నిమిషం క్లైమేట్ చేంజ్ అవుతుందో తెలియదు. అప్పుడే ఇట్లా ముసురులాగా సన్నగా పడుతూ ఉంటుంది, అప్పుడే ఆగిపోతుంది. అందుకోసమని అక్కడ అట్లా షెల్టర్స్ వేస్తారనమాట. అక్కడ మేకలు చూడండి ఎలా ఉన్నాయి కదా. వాటి బూరు చాలా కాస్ట్లీ అంటండి. ఇక్కడ నుండి మనకు గుహ కనిపిస్తుంది చూడండి. మనం గుహ దగ్గరికి చేరిపోయాం. ఇంకా కొన్ని మెట్లు మాత్రమే ఉన్నాయండి గుహ లోపలికి. స్వామి దర్శనానికి ఇంకా వెళ్తున్నాం. చూడండి, గుహ లోపలికి వెళ్ళే దారి ఇదేనండి. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా గుహ చూడగానే.
తొందరగా వెళ్ళి స్వామి దర్శనం చేసుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్దాం. శివుడే స్వయంగా తన చేతులతో త్రిశూలం విసిరి ఏర్పాటు చేసిన గుహ అండి ఇది. మనకు గుహ లోపల సుమారుగా 250 మీటర్ల పొడవు ఉంటుందండి. మనం చూస్తున్నది పాత గుహ మార్గం అండి. దీని పక్కనే కొత్త గుహ మార్గం ఉంది. ఎవరైతే వెళ్ళలేరో, నడవలేరో వాళ్ళు కొత్త గుహ మార్గం నుండి స్వామిని దర్శనం చేసుకోవచ్చు. దర్శనానికి వెళ్ళే ముందు మన చెప్పులు ఇక్కడ పెట్టేసండి. అలాగే మనం తీసుకొచ్చిన లగేజ్ ఏవైతే వస్తువులు ఉన్నాయో ఇక్కడ లాకర్స్ ఉంటాయండి, అక్కడ మనం భద్రపరచుకోవచ్చు. సర్వీస్ అంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇప్పుడు మనం గుహ లోపలికి వెళ్ళబోతున్నాం. చూడండి, మనము గుహ లోపల దర్శనానికి వెళ్ళే దారి ఎలా ఉంటుందంటే కొద్ది దూరము వంగి వెళ్ళాల్సి వస్తుందండి. తర్వాత కొద్ది దూరము పాకుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. కొద్ది దూరమేమో నారుగా ఉంటుందండి మార్గం, దాంట్లోంచి వెళ్ళాల్సి వస్తుంది. కొద్ది దూరం నిటారుగా ఇట్లా పైనికి వెక్కుతూ వెళ్ళాల్సి వస్తుంది. కొద్ది దూరం ఏమో మళ్ళీ కిందికి దిగుతున్నట్టుగా రావాల్సి వస్తుంది. కానీ ఇదంతా కూడా మనకు కష్టమేమి కాదండి. ఇదంతా కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది, మనకు ఒక మంచి జ్ఞాపకంగా ఉంటుంది. మీరందరూ కూడా వెళ్ళినప్పుడు మీ ఎక్స్పీరియన్సెస్ మాకు తెలియచేయండి. ఇలా వెళ్ళలేని వారి కోసము కొత్త మార్గం నుంచి కూడా సునాయాసంగా దర్శనం చేసుకోవచ్చండి. గుహ లోపల మొత్తము 300 మంది దాకా కూర్చునే ప్లేస్ ఉంటుందండి. అక్కడ గుహ లోపల మనం గమనించినట్టయితే శిలల పైన నాగుపాము పడిగ ఆకారంలో కనిపిస్తున్నాయి కదండి. అలాగే అమ్మవారి వాహనమైన పులి పంజాలు కూడా ఆ ఆకారంలో కూడా శిలలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అందరూ మనసారా స్వామిని దర్శనం చేసుకోండి. స్వామి పక్కనే ఎర్రటి పువ్వు ఉంది కదండి, అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి. శివుడికి పార్వతికి పైవైపున గణపయ్య ఉంటాడు, గణపయ్యను కూడా దర్శనం చేసుకోండి. అలంకారంలో ఉన్న శివయ్యను, గణపయ్యను దర్శనం చేసుకోండి. పక్కనే మనకు పార్వతీమాత కూడా ఉంటుంది. శివయ్యను దర్శనం చేసుకోవడానికి ఎంతోమంది భక్తులు ఎంతో దూరం నుండి ఇక్కడికి వస్తూ ఉంటారు. శివయ్య ఉన్నప్పుడు పక్కనే నందీశ్వరుడు కూడా ఉంటాడు కదండి. ఇదిగో నందీశ్వరుని కూడా దర్శనం చేసుకోండి. ఎర్రటి వస్త్రం కప్పి ఉన్న నందీశ్వరుని దర్శనం చేసుకోండి. పైన మీరు చూసినట్టయితే సర్పాకారంలో ఉంది కదండి కొండంతా కూడా గమనించండి. ఎందరో సాధువులు, మునులు ఇక్కడ కూర్చొని ఈ హిమాలయ పర్వతం గుహలలో కూర్చొని ఎన్నో తపస్సులు, యజ్ఞాలు చేసిన రహస్యమయ ప్రదేశం అండి ఇది. స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకోగానే మనసు మొత్తం ప్రశాంతంగా మనకు మంచి అనుభూతి కలుగుతుందండి. మనం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అంత దూరం వెళ్ళి మనం ఆ స్వామిని దర్శనం చేసుకోలేమండి.
ఇక్కడి ప్రదేశాలను అలాగే స్వామిని ఎంతసేపు చూసినా కూడా తనివి తీరేదండి. పక్కనే దుర్గామాతను కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఈ గుహ గురించి సామాన్య ప్రజలకు ఎలా తెలిసింది అనే విషయానికి వస్తే, ఒకప్పుడు ఒక ముస్లిం అతను మేకలని గొర్రెల్ని కాసుకుంటూ అటువైపు వెళ్ళాడంట. అతను గుహ లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది సాధువులు యజ్ఞాలు చేసుకుంటూ అలాగే ఇంకొంతమంది సాధువులు ధ్యానంలో ఉండడం గమనించాడు. ఇతను కూడా అక్కడ యజ్ఞాలు చేస్తున్న సాధువుల దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడు అక్కడున్న సాధువులు ఇక్కడ ఈ గుహల గురించి అన్ని విషయాలు ఇతనికి చెప్పారు. అలాగే ఇక్కడి విషయాలు ఏవి కూడా బయట ప్రజలకి ఎవరికి ఏమీ చెప్పొద్దు అని తెలియజేశారు. కానీ అతను ఎప్పుడైతే గ్రామంలోకి తిరిగి వచ్చాడో అక్కడున్న ప్రజలకి ఈ విషయాలన్నీ తెలియజేశాడు. అక్కడి ప్రజలకు ఈ గుహలోపల విషయాలని చెప్పిన వెంటనే చెప్పిన వ్యక్తి చనిపోయాడు. తర్వాత గ్రామ ప్రజలందరూ కలిసి ఇక్కడ గుహలోపలికి వచ్చి స్వామిని దర్శనం చేసుకున్నారు. ఈ విధంగా శివకోడి దర్శనానికి ప్రజలందరూ రాసాగారు. మీరందరూ కూడా తొందరలోనే వచ్చి ఈ స్వామిని దర్శనం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అక్కడ దేవాలయం దగ్గర ఇచ్చిన ప్రసాదం అండి. దీని ధర 50 రూపాయలు. ఇదే శ్రీ అగర్ బాబా జిత్తో ప్రవేశ మార్గం అండి. ఇక్కడ లోపల మనకు అగర్ బాబా జిత్తో కనిపిస్తారండి. తను ఒక సాధు సంతు, ఎప్పుడు వైష్ణవి మాతను ఆరాధిస్తూ ఉంటాడండి. మనకి ఇక్కడ బాబా జిత్తు అలాగే తన పక్కన బాబా జిత్తు చేపట్టుకొని బువ్వా కోడి వైష్ణవి మాత దర్శనమిస్తుందండి. పక్కనే మనకు అతని గురువైన గుంగా వీర్ దర్శనమిస్తారండి. ఇక్కడ వైష్ణవి మాతని దర్శనం చేసుకోవచ్చు. మళ్ళీ బాబా జిత్తుకి సంబంధించిన కథ కూడా ఇక్కడ హిస్టరీ బోర్డులో రాసిందండి. అలాగే ఇక్కడ వాటర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ప్రవహించే నీరు బాబా జిత్తు వైష్ణవి మాత కోసం తపస్సు చేసినప్పుడు అమ్మవారు వరం ఇచ్చిందనమాట, ఒక వాటర్ ఫాల్ని. తను ఆ వాటర్ ఫాల్ ఎంత ఇంపార్టెన్స్ అంటే ఆ వాటర్ ఫాల్ కోసమే తను తపస్సు చేశాడు. ఇక్కడ తను కూర్చునే స్థలం అండి. ఎప్పుడు అక్కడ కూర్చుని ఉండేవాడు బాబా జిత్తు బతుకున్నప్పుడు. ఇదిగో ఇదే అండి వాటర్ ఫాల్. ఇక్కడే తను స్నానం చేస్తూ ఉండేవాడు. ఈ వాటర్ ఫాల్ పక్కనే నదిలో తామర పువ్వులో వైష్ణవి మాత చిన్న పాప రూపంలో ఇతనికి ఈ బాబాకి దొరికింది. ఆ పాపనే బువ్వా కౌడి అని పిలుస్తారండి. ఎదురుగా మనం చూసినట్టయితే అగర్ బాబా జిత్తు విగ్రహం తన చేతిలో చిన్ని పాప రూపంలో వైష్ణవి మాత చేయి పట్టుకొని ఉన్నట్టు కనిపిస్తుందండి. బువ్వా కోడి, అమ్మవారిని బువ్వా కోడి అని పిలుస్తారు. చరిత్రపరంగా చూస్తే తన కోరిక ఏంటిదంటే తను సాధు సంత అయినా కూడా తనకి పార్వతీమాతని తన బిడ్డ రూపంలో తను కొలుసుకోవాలి అనుకుంటాడనమాట. కానీ తను సాధువు కదా, కానీ అమ్మవారు తన కోరిక ప్రకారమే తనకు తెలియకుండానే ఒక తామర పువ్వులో చిన్న పాపలాగా తనకు దొరుకుతుంది. ఇంకా తన పాప తన కూతురులాగా తనని పెంచుతాడనమాట. హిమాలయాలంటేనే ఎంతోమంది సాధువులు మునులు తపస్సు చేసి అక్కడ నివాసం ఉన్న స్థలాలు కదండి. చూడండి పక్కన ఎంత మంచి నది ప్రవహిస్తూ ఉంది అందంగా. మనం ఇలా దిగుతున్నప్పుడు కిందికి డౌన్కి మెట్లు ఉంటాయండి. ఇట్లా మనం వెళ్తూ ఉంటే కొద్దిదూరం వెళ్తే మనకి ఇక్కడ ఈ విధంగా మనం మెట్లు కిందికి దిగుతూ వచ్చినాక మనకు ఇక్కడ మరొక బాబా ధన్సర్ జోషిజీ గుహ కనిపిస్తుందండి. పైనుండి మనకు కిందికి జలధార వస్తుందండి కొండల్లో నుండి. ఇదేనండి బాబా ధన్సర్జీ మందిరము. లోపలికి వెళ్దాము పదండి. మనం ఇప్పుడు బాబా ధన్సర్జీ మందిరం లోపల ఉన్నామండి. ఈ దేవాలయం వచ్చేసి ధన్సర్ అనే గ్రామంలో ఉంటుంది. గుడి లోపల అయ్యగారు మనకు ఈ దేవాలయం యొక్క చరిత్రను తెలియజేశాడండి. కనిపించే స్వామియే బాబా ధన్సర్జీ, పక్కన చండీమాత. బాబా ధన్సర్జీ శేషనాగ్ అవతారము. ఎప్పుడు భోలేనాథ్కి పక్కనే ఉంటాడు.
తను వాసుకి నాగ్ పుత్రుడు. తనెప్పుడు ఈ జలధారలో నివాసం ఉంటాడు. అప్పుడప్పుడు బాబా శేషనాగ్ అవతారంలో ఈ జలధార నుండి బయటికి వచ్చి ఇక్కడి ప్రజలకు దర్శనమిస్తూ ఉంటాడు. ఈ జలధారాన్ని గుప్త్ గంగా అంటారండి. ఇక్కడి మూర్తులు ఎంతో పురాతనమైన మూర్తులండి. దర్శనం చేసుకోండి. దేవాలయం పక్క నుండి మనకు గుప్త గుహకి మార్గం ఉంటుందండి. ఈ గుప్త గుహలోనే బాబాజీకి శివుడు పార్వతి ప్రత్యక్షమై వరాలు ఇచ్చారండి. ఇక్కడ వెళ్ళేటప్పుడు వంగి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడే బాబాజీకి శివపార్వతుల దర్శనం కలిగింది. ఈ గుహలో శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి దర్శనమిస్తారు. ఇది కైలాసగిరి పర్వతం. శేషనాగ్, వాసుకి, కామధేను ఒక 4 స్థరాలు, పక్కన గంగా నది, డమరుకం శబ్దం కూడా వస్తుందండి. మనకు కనిపించే మూర్తులు శివుడు, పార్వతి, పక్కన గణపతి, కుమారస్వామి. దర్శనం చేసుకోండి. మనం ఇలా దేవాలయం నుండి బయటికి రాగానే కిందికి స్టెప్స్ ఉంటాయండి. నది ప్రవహిస్తూ ఉంటుంది కింద. మనం ఇలా స్టెప్స్ దిగినట్టయితే నది దగ్గరికి చేరుకుంటాము. ఈ నది పేరు జ్ఞానగంగా. చూడండి, అందరూ దర్శనం చేసుకోండి. మందిరం దగ్గర ఉన్నది గుప్త్ గంగా అండి. ఇదేమో జ్ఞానగంగా. ఒకసారి చూడండి జ్ఞానగంగా ఎలా ప్రవహిస్తూ ఉందో.